హలో అండి. ఈరోజు మన ట్రెడిషనల్ మిఠాయి అయిన మినప సున్నుండలు, అది కూడా బెల్లంతో ఆరోగ్యంగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని తయారు చేసుకుంటే మన అమ్మమ్మల చేతి రుచి అయితే మనకి గుర్తుకొస్తుంది. ఈ మినప సుండలు తయారయ్యేంటో ఎలాగో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఇలాగా ఒక కప్పు అయితే పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి. దీని బదులు మీరు మినపగుళ్ళు అంటే ఇలాగా నల్లగా ఉన్న మినపగుళ్ళు తీసుకోవచ్చు. లేదు అంటే మనకి పొట్టు తీసేసిన మినపగుళ్ళు ఉంటే అది కూడా వాడుకోవచ్చు. లేదు ఇలా పప్పు అయినా వాడుకోవచ్చు, ఎలాగైనా మీరు వాడుకోవచ్చు. నేనైతే ఒక కప్ తీసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే దీనైతే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవచ్చండి. కానీ లో ఫ్లేమ్ మీద వేపుకున్న పప్పు సున్నుండ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. నాకు దీనికి ఒక 20 నిమిషాలు కరెక్ట్గా టైం పట్టిందండి. నేను టైం కూడా చూశాను, కరెక్ట్గా 20 నిమిషాలు పట్టింది. 20 నిమిషాల వరకు నేను లో ఫ్లేమ్ మీద అసలు మీడియం కూడా పెట్టకుండా వేపుకున్నాను. తర్వాత దీంట్లో కొన్ని బియ్యం వేస్తున్నాను. బియ్యము రేషన్ బియ్యమైనా వాడచ్చు, మనం ఇంట్లో వాడుకునే బియ్యమైనా వాడచ్చు. ఎందుకు బియ్యం వేస్తున్నామంటే మనం తిన్నప్పుడు ఆ లడ్డు అనేది మనకి నోటికి పళ్ళకి జిగ్గురుగా అతుక్కోకుండా ఈ బియ్యం అయితే ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మనం దింపే ముందు 5 నిమిషాల ముందు బియ్యం వేసుకొని 5 నిమిషాలు అది వేపుకొని మొత్తం దాన్ని అంతా శుభ్రంగా చల్లారించేసి ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని శుభ్రంగా మిక్సీ పట్టేసుకున్నాను. మరీ పౌడర్లా చేసేకండి, అలాగని మరీ రఫ్గా చేసేకండి. ఇలాగా మీడియంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగా మధ్యలో మనము ఆపుకుంటూ దీన్ని మిక్సీ పట్టేయాలి. ఒక్కసారిగా పట్టేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇందులోకి బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్తో కప్పున్నర వరకు బెల్లం వేసుకోవచ్చు. నేనైతే ఫుల్గా ఒక కప్పు వేసి కొంచెం పావు వంతు వరకు వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. లేదు కొంచెం మేము షుగర్ ఎక్కువగా తింటాము అంటే కనుక కప్పున్నర వేసుకొని నేనైతే కప్పు పావు వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోద్దండి షుగరు. మనం తీసుకున్న పప్పుకి పర్ఫెక్ట్గా షుగర్ మరీ ఎక్కువ అవ్వకుండా అలాగని తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ పట్టకుండా వెంటనే ఆఫ్ చేసేసి చూసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా కలవాలండి. మరీ ఎక్కువసేపు పట్టేస్తే మనకి పేస్ట్లా అయిపోతుంది బెల్లము ఈ మినప్పొడితో కలిసి. కాబట్టి చూసారు కదా, ఇలాగా నేను మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నెయ్యి తీసుకోవాలి. నెయ్యి మనం మినపప్పు ఎంత తీసుకున్నామో దానికి కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఇది ఇంకా ఎంతైనా మిగిలిందా లేదా అని లాస్ట్లో చెప్తానండి మీకు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎంతవరకు నాకు నెయ్యి ఉపయోగపడింది అది కూడా కొలత కూడా సరిగ్గా చెప్తాను. నెయ్యి కొలత కూడా ఫస్ట్ అయితే మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ అంతా చేతితో శుభ్రంగా మెదిపేసుకోవాలండి. అస్సలు ఉండలు అనేది లేకుండా మనకి సాఫ్ట్గా పౌడర్ లాగా అయిపోయి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని మనం అన్నం తీసుకున్నప్పుడు పక్కకు అన్నం తీసుకుని ఎలా కలుపుకుంటామో అలాగే కొంచెం పిండిని పక్క తీసుకొని మిగతాదంతా వెనక్కి పెట్టేసి కొంచెంగా నెయ్యి వేసుకొని దీన్ని అయితే మిక్స్ చేయాలి. మనకి లడ్డు చుట్టడానికి పిండి ఎలాగా మన చేతికి కుదురుతుందో చూసుకుంటూ దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఉండ కట్టడానికి ట్రై చేస్తుంటే అది ఉండ అవ్వట్లేదు. మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. అలా మీరు ఉండ అయ్యేంత వరకు నెయ్యి వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ముందర ఉండ కట్టిందా లేదా అనేసి మనకి ఇలాగ పౌడర్లా అయిపోతే చేతిలోనే అది చూసారు కదా, ముద్ద పౌడర్గా అయిపోతుంది. ఇంకా సరిపోలేదు. మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. అలా కొంచెంగా నెయ్యి వేసుకుంటా దీన్ని చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు నేను ఉండ చుట్టుకుంటున్నాను. నెయ్యి చూసారా, ఇలాగా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పట్టింది నాకు. ఈ కొంచెం పౌడర్కి, నేను పక్క తీసుకున్న పౌడర్కి ఇలా కలుపుతుంటే నెయ్యి చూసారా, గట్టిగా నొక్కుతుంటే నెయ్యి ఎలాగా నా చేతిలోకి వస్తుందో అలా మీరు గట్టిగా ప్రెస్ చేసుకొని సున్నుండి చుడితే కనుక అది విడిపోకుండా, మనం డబ్బాలో స్టోర్ చేసుకున్న విడిపోకుండా మనం తిన్నప్పుడు కూడా వెంటనే మన చేతిలో మొత్తం పౌడర్లా అవ్వకుండా ఉంటుంది. తర్వాత దీంట్లో నెయ్యి వేసుకొని ఇలాగ మనం చుట్టుకోవాలి. అలాగే నేను ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూసారు కదా, ఇలా మన చేతితో చాలామంది పెద్ద సైజుల్లో చేస్తారు. కొంతమంది మీడియం సైజు, కొంతమంది చిన్న సైజు చేస్తారు. నేనైతే కొంచెం చిన్న సైజులోనే చేసుకున్నాను. అంటే పిల్లలు కూడా పట్టుకొని తినడానికి సులువుగా ఉండడానికి. అమ్మమ్మలు మనకి బామ్మలు అయితే పెద్ద సున్నుండలు చేస్తారు. అవి వాళ్ళ చేతి టేస్ట్ మనకు రాకపోయినా మనము ట్రై చేస్తే మనకి ఏదైనా సాధ్యమే అనిపించేలాగా మనమైతే ట్రై చేయాలి. నేనైతే ఇలాగా మళ్ళీ కొంచెం పిండి తీసుకొని మళ్ళీ కొంచెంగా నెయ్యి వేసుకొని ఈ కొంచెం దాన్ని కూడా మనము ఉండలుగా చుట్టుకోవాలి.
ఇలాగా మనం ఉండలు చుట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకోవాలి. అలాగే మొత్తం అంతా ఒక ప్లేట్లో వేసేసుకొని కలుపుకొని బదులు ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని సున్నుండలు చుట్టుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది. ఇలాగా నేను ప్రతిదీ చేసుకున్న తర్వాత సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారు కదా, సింపుల్ వేలో అయిపోయింది కదా. నెయ్యి నేను తీసుకున్న దానికి ఈ మాత్రం మిగిలింది అంటే మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. మనం తీసుకున్న మినపప్పుకి 1 కప్పు మినపప్పు తీసుకుంటే 1/2 కప్పు నెయ్యి అయితే ఉపయోగపడుతుంది. ఇది కరెక్ట్ కొలత అండి. 1 కప్పు 1 కప్పు పావు బెల్లం, కప్పు మినపప్పు, అరకప్పు నెయ్యి, దీనికైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇది కొలత. మీరు ఇలా తయారు చేసుకొని పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, నేను విడదీసి చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదండి. చూసారు కదా, విరిపినా కానీ నా చేతిలో పౌడర్ అయితే అవ్వలేదు, లడ్డూలాగే ఉంది. ఇలా చేసుకోండి. మినపప్పులో శరీర దృఢత్వానికి మనకి చాలా పోషక విలువలు ఉంటాయి. శరీరం అనేది గట్టిపడడానికి చాలా ఉపయోగపడుతుంది. మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకి కూడా. అదేవిధంగా మగవాళ్ళకి కూడా చాలా ఇది హెల్ప్ చేస్తుందంటండి. తర్వాత బెల్లం కూడా ఐరన్ ఉంటుంది. నెయ్యిలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. ఇవన్నీ కలిపి చేసిన ఈ సున్నుండని ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే కదండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.